వాళ్ళకి మీరు కార్యం జరిపించలేదని ఎవరో అంటుంటే విన్నాను. అందుకే మీ ఆశీర్వాదం ఉన్నా వాళ్ళకి సంతాన యోగం కలగట్లేదు. ముందు ఆ కార్యం సంగతి చూడొచ్చు కదయ్యా. మీరు ఊరందరి మేలు గురించి ఆలోచిస్తారు, కానీ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు సంతోషంగా ఉండడం కోసం వాళ్ళకి కార్యం జరిపించాలనే విషయం ఎందుకయ్యా మర్చిపోతున్నారు? అబ్బే, మా అత్తమ్మ మాకు చాలా సార్లు కార్యం జరిపించడానికి ప్రయత్నించారండి. కొన్ని అనివార్య కారణాల వల్ల అది అవ్వలేదంతే. కానీ ఈసారి ఖచ్చితంగా మా కార్యానికి ముహూర్తం పెట్టిస్తారు. ఖచ్చితంగా మా కార్యం అతి త్వరలోనే జరిపిస్తారు. ఏ అత్తమ్మ, జరిపిస్తారు కదా? అది ఇప్పటికైనా బయటపడండి అత్తమ్మ. మీరు నిజం తెలిసి కూడా బయటికి చెప్పలేదనే విషయం నా గుండెల్లో తొలిచేస్తుంది. మీ నోటితో ఆ నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కూడా మీరు బయటపడట్లేదు. మీరెంత బయటపడకపోతే నా మొండితనం అంతా పెరుగుతుంది. మీ చేత నేను నిజం చెప్పిస్తాను. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచారో కూడా చెప్పిస్తాను. చంచలమ్మా, ఏదో ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలన్నావు కదా, వెళ్దాం పద. సరే, వస్తామండి.